భూ కబ్జా గురించి విన్నాం, కానీ దేశాలను కూడా కబ్జా చేయవచ్చని ప్రెసిడెంట్ ట్రంప్ చూపిస్తున్నారు. బలవంతునిదే రాజ్యం. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని అపహరించి ఆ దేశ సహజ సంపదను కొల్లగొడుతున్న ట్రంప్ కన్ను చాలా రోజులుగా డెన్మార్క్కు చెందిన గ్రీన్లాండ్ మీద పడింది. దీనిని తమకు అమ్మేయాలని బెదిరిస్తున్నాడు. అమ్మకానికి పెట్టకపోతే సైనిక చర్యతో ఆక్రమిస్తానని బరి తెగించిన మాటలు మాట్లాడుతున్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి గల అన్ని అవకాశాలలో సైనిక చర్య ఆప్షన్ కూడా ఉందని తాజాగా స్పష్టం చేశారు. ఇది అమెరికా బరి తెగింపును తెలియజేస్తోంది. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవటం అనేది జాతీయ భద్రత దృష్ట్యా తమకు అత్యంత ముఖ్యమంటున్నారు ట్రంప్. దీని ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలోని శత్రువులను అడ్డుకోవచ్చట. కానీ అసలు విషయం గ్రీన్లాండ్లోని అపారమైన సహజ సంపద. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే నియోడైమియం, ప్రాసోడైమియం మొదలు విండ్ టర్బైన్లు, స్మార్ట్ ఫోన్లలో వాడే డిస్ప్రోసియం, టెర్బియం వరకు ఎన్నో విలువైన రేర్ ఎర్త్ మెటల్స్ ఇక్కడున్నాయి. బంగారం, ప్లాటినం, రత్నాలు, రూబీలు, డైమండ్ నిల్వలు అపారం. ప్రపంచంలోని అత్యుత్తమ నాణ్యత గల రూబీలకు గ్రీన్లాండ్ ప్రసిద్ధి. వీటితో పాటు పారిశ్రామిక లోహాలైన ఐరన్, రాగి, జింక్, సీసం నిల్వలు పుష్కలం. వీటిని మౌలిక సదుపాయాల నిర్మాణం, విద్యుత్ తీగలు, స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి వినియోగిస్తారు. ఇక శక్తి వనరులైన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కు కొదవే లేదు. యురేనియం, గ్రాఫైట్, లిథియం, టైటానియం, వెనాడియం, మలిబిడ్నం, లిథియంలు కూడా ఉన్నాయి. ఇవి అయాన్ బ్యాటరీలు, ఏరోస్పేస్ పరిశ్రమ, స్టీల్ మిశ్రమాల తయారీలో ఉపయోగించే అరుదైన లోహాలు. ఇలా ఒకటని లేదు, అన్ని రకాల ఖనిజ నిక్షేపాలున్నాయి. అందుకే ట్రంప్ గ్రీన్లాండ్ పేరును పదే పదే కలవరిస్తున్నారు. వెనెజుయలాపై దాడి తర్వాత గ్రీన్లాండ్ స్వాధీనంపై ట్రంప్ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈ విషయంలో యూరప్ దేశాలు తనకు మద్దతునిస్తాయని అమెరికా అంటోంది. కానీ వాస్తవంలో అమెరికా వ్యాఖ్యలపై అయితే అవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.